హలో ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజైతే మేము చేసుకున్నాము లింగాపురం కోడి పులుసు. అండ్ చూస్తున్నారు కదా, మన ఫ్రెండ్స్ అంతా దాన్ని టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు దానికి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది, బాగుందని చెప్పేసి. మీ అందరికీ అనొచ్చు, లింగాపురం అంటే అది ఒక కోడి అనమాట. సో మామూలుగా నాటుకోడి తెలుసు, ఫారం కోడి తెలుసు, బాయిలర్ కోడి తెలుసు. వాట్ ఈస్ దిస్ లింగాపురం కోడి? సో ఈ రెండిట్లకి మధ్యలో, నాటుకోడికి ఫారం కోడికి మధ్యలో ఉండే బ్రీడే ఈ లింగాపురం కోడి. సో దాన్ని కూడా చేయాలంటే కూడా చాలా ప్రాసెస్ ఉంది. లైక్ నాటుకోడి పులుసు ఎలా చేస్తారో, ఇన్ ద సేమ్ వే లింగాపురం కోడి పులుసు కూడా చేస్తాం. సో అది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము కుక్కర్ యూజ్ చేసాం. అండ్ ఏమేం పదార్థాలు వేసామో కూడా మీకు అక్కడంతా కనిపిస్తుంది కంప్లీట్గా. సో గసగసాలు కూడా వాడడం జరిగింది. సో గసగసాలు వేస్తే నాన్ వెజ్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ప్రొసీజర్ అయితే నేను ఏం చేస్తున్నానో మీకు ఈజీగా కనిపిస్తుంది. మార్నింగ్ అయితే మేము ఉప్మా చేసుకున్నాం, అందుకే ఉప్మా అక్కడే ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ వేయడం, టమాటో, చిల్లీ, సో ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు ఈ లింగాపురం కోడికి తింటే దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, సంగట్లోకి కానీ సూపర్ ఉంటుందండి. మీ ప్లేస్లో మీకు దొరికితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి అండ్ నాకు చెప్పండి ఎలా ఉందో కూడా. ఇదేం లేదండి, జస్ట్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. సో నేను అంతా అయిపోయాక 5-6 విజిల్స్ పెట్టుకొని దాని తర్వాత ఓపెన్ చేశాను. సో కొంచెం మీకు అదే ఏంట్రబ్బా ఇలా ఉంది, బట్ మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అన్నీ ధనియాల పొడి, కారప్పొడి, అన్నీ ఉప్పు కరెక్ట్గా సెట్ చేసి ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని కుక్కర్ పెట్టేసేయండి. లాస్ట్లో మళ్ళీ తీసి మళ్ళీ ధనియాల పొడి, కారప్పొడి అన్నీ వేసి ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకుంటే వేడి వేడిగా చికెన్ రెడీ అయిపోతుంది. పులుసు చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం అన్నీ వేసాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ టేస్టీ. అండ్ లైక్ మీకు కూడా చాలా సూతింగ్గా ఉంటుంది ఈ వింటర్ టైమింగ్స్లో ఇది తీసుకుంటే. అండ్ ఇంకా న్యూ ఇయర్ విశేషాలు ఏంటండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే అన్నము, నాటుకోడి పులుసు, అలాగా కేక్స్ అలా తిన్నాము, ఎంజాయ్ చేసాం. మీరైతే ఎలా చేసుకున్నారో మా కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ మీకు కానీ మాకు నాటుకోడి పులుసు నచ్చినట్లయితే సింపుల్గా అయిపోయే థింగ్స్ని నేను మీకు చూపిస్తున్నాను. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఉంటుందండి వేరే లెవెల్. బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.